బొబ్బిలంటేనే యుద్ధం, సైన్యం. అంతేకాదు ఆయుధ పూజలకు పెట్టింది పేరు. పౌరుషాల పూరిటిగడ్డ బొబ్బిలి నియోజకవర్గంలో భారత్ నావీ ఆయుధ కర్మాగారాన్ని నెలకొల్పుతోందా? అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోందా? ఆ ప్రాంత వాసుల రియాక్షన్ ఏంటి? ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి. పంతొమ్మిది వందల 47లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది సమరయోధుల కృషి ఫలితం ఒక పక్క అయితే, మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం మరో కారణం. 1939 నుంచి 45 వరకు జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం ఒక కారణంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద దేశాలు యొక్క మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో ఎన్నో దేశాలు తమ ఆస్తులను కోల్పోవడం కావచ్చు, ప్రజల ప్రాణాలకు కోల్పోవడం కావచ్చు సుమారు 6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఇప్పుడు నేను ఈ రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్తున్నానంటే, ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి అండ్ ఈ స్వాతంత్రం రావడానికి అండ్ విజయనగరానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. ఏంటా సంబంధం అంటే, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇక్కడ కట్టడం అనేది నిర్మించారు. ఆ కట్టడం ఏంటి, అసలు ఎందుకు దీనికి ఒక ప్రత్యేకత, విజయనగరం జిల్లాకి ఆ రెండవ ప్రపంచ యుద్ధానికి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. 19 నుంచి 45 వరకు జరిగినటువంటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఈ బాడంగిలోనే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని పరిపాలించేది అనేది మనందరికీ తెలుసు. అయితే ఆ పరిపాలనా కాలంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏదైతే ప్రస్తుతం నేను నిల్చొని ఉన్నానో ఈ ప్రదేశంలోనే ఒక నేవీ ఎయిర్ స్ట్రిప్ అనేది నిర్మించడం జరిగింది. నేవీకి సంబంధించిన ఆయుధ డిపో అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం నేను ఆ ప్రదేశంలో ఉన్నాను. ఏదైతే ఈ ప్రదేశంలో మనం ఉన్నామో ఈ ప్రదేశంలో మొత్తం ఇదంతా మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా రన్వే అనమాట. సో పెద్ద పెద్ద ఫైటర్ జెట్లు కావచ్చు, విమానాలు కావచ్చు, యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి రన్వేస్ మనం చూసుకోవచ్చు. సుమారు 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రన్వే అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పట్లో బ్రిటిషర్స్ మొత్తం మనం ఎటు చూసుకున్నా కానీ రన్వే అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సుమారు 227 ఎకరాలకు పైగా స్థలంలో అయితే అప్పుడు ఈ అంటే మొత్తం ఈ నేవీ ఎయిర్ స్ట్రిప్ అనేది నిర్మించడం జరిగిందనమాట. మొత్తం మనం ఇదంతా చూసుకోవచ్చు. ఇదంతా కూడా నేవీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అనమాట. అప్పట్లో నిర్మించినటువంటి ఏదైతే 227 ఎకరాల స్థలం ఉందో ఈ స్థలంలోనే మొత్తం అంతా కూడా వాళ్ళు నేవీ ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. ఇక్కడి నుంచి మొత్తం ఆయుధ కర్మాగారాలకు సంబంధించి, అంటే యుద్ధానికి సంబంధించి ఇండియాకి సంబంధించినటువంటి ఈ చుట్టుపక్కల సంబంధించినటువంటి మొత్తం ఆయుధ కర్మాగారాలకు సంబంధించి ఇక్కడే వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టోర్ చేసుకుని ఇక్కడే డిపో నిర్మించి ఇక్కడి నుంచే కూడా అటు ఫైటర్ జెట్లు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అదేవిధంగా వెహికల్స్ కావచ్చు, యుద్ధానికి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, ఇక్కడి నుంచే రవాణా చేసేవారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రదేశానికి ఏదైతే నేవీ ఎయిర్ స్ట్రిప్ బాడంగిలో ఉందో ఈ ప్రదేశానికి సంబంధించి సుమారు మనం చూసుకుంటే విశాఖపట్నానికి సుమారు 70 నుంచి 90 కిలోమీటర్లు ఏదైతే ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ నుంచి 70 నుంచి 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో నేషనల్ హైవే ఉంది. మరోపక్క మనం చూసుకుంటే డొంకినవాల్స్ ఇక్కడ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనం ఏంటంటే ప్రస్తుతం అంటే దీన్ని మనం ఎందుకు చూస్తున్నామంటే, ప్రస్తుతం ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించినటువంటి నేవీ ఎయిర్ స్ట్రిప్ని ఇక్కడ నిర్మించాలి అనే ఒక ఆలోచన అయితే ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అనేక సంవత్సరాలుగా అనుకున్నప్పటికి కూడా ప్రస్తుతం అంటే మరొకసారి ఇక్కడ నేవీ వాళ్ళు రావడం, సర్వే చేయడం కూడా జరిగింది. అంటే గత ఏడాది 2023లో కూడా దీన్ని ఒకసారి సర్వే చేయడం జరిగింది. మరొకసారి ఇప్పుడు ప్రస్తుతం కూడా కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చి నేవీ వాళ్ళు మళ్ళీ దీన్ని ఒక సర్వే చేయడం జరిగింది. అంటే ఈ ప్రదేశంలో ఒక నేవీ ఎయిర్ స్ట్రిప్ నిర్మించుకుంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడే ఎందుకు ఎంచుకుంటున్నారంటే, అప్పట్లో బ్రిటిషర్స్ ఎంతో ముందు చూపుతో, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎటు నుంచి కూడా శత్రు సైన్యం రాలేదనమాట. ఈ ప్రదేశానికి ఎటు నుంచి కూడా శత్రు సైన్యం ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే లేదనమాట. సో శత్రు సైన్యానికి వచ్చే పరిస్థితి లేదు, ఎటు నుంచి కూడా అటాక్ చేయడానికి అవకాశం లేనటువంటి ఏరియా మొత్తం ఇదంతా కూడా. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం మన నేవీ సిబ్బంది కూడా అదే ప్రయత్నం చేస్తుందనమాట. అంటే ఆ విధంగా ఆలోచన చేస్తుందనమాట. ఇక్కడ ఎటు చూసుకున్నా కానీ శత్రు సైన్యం రావడానికి లేదు. ఎందుకంటే ఏ విధంగానూ కూడా ఈ ప్లేస్ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో సేఫ్ అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం ఎటు చూసినా అండి, ఎందుకంటే అటు మనకి అదే విధంగా మనం అంటే ఒక సేఫ్ అనే కాకుండా ఎక్కడి నుంచి ఏదైనా ఆయుధాలు సరఫరా చేయాలన్నా, వెహికల్స్ సరఫరా చేయాలన్నా, ఫైటర్ జెట్స్ కానీ పెద్ద పెద్ద ప్లేన్స్ రావాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రన్వే కొంత రన్వే పూర్తి స్థాయిలో నిర్మించి ఉంది. కొంత డెవలప్ చేసుకుంటే ఇది పూర్తి స్థాయిలో దేశ రక్షణకి సంబంధించి దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక పూర్తి స్థాయి
స్థాయి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కానీ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంగా ఇది కనిపిస్తూ ఉంది. మనకేంటంటే పూర్తి స్థాయిలో ఇటు రవాణాకి కూడా పూర్తి స్థాయి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా ప్రస్తుతం అంటే ఇక్కడ ఈ లొకాలిటీకి సంబంధించి ఈజీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి నేవీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళకి 200 ఎకరాలకు పైగా ల్యాండ్ అయితే ఉంది. ఈ ల్యాండ్లోనే మనం చూసుకుంటే చాలామంది వ్యవసాయం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అనేక మంది తోటలు వేసుకున్నారు. అదేవిధంగా వరి పంట కావచ్చు, జొన్న పంటలు కావచ్చు, అనేక మంది వేసుకుని ఇక్కడ ఉపాధి పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో అయితే అటు ఎఫ్సిఏ వాళ్ళు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా వరి గోధుమ నీళ్ళు చేసుకుని కొన్నాళ్ళు దీన్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎన్ని నేపథ్యంలోనే ఈ యొక్క ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ప్రస్తుతానికి మొత్తం 200 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పునర్వినియోగంలోకి తీసుకురావాలి. దేశానికి సంబంధించి ఇది మనకి చాలా దీనిగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ల్యాండ్ ఇక్కడ ఉండడం, ఇలాంటి ప్రదేశంలో ఉండడం మనకు కొంత బాగా సేఫ్గా ఉపయోగపడుతున్న ఒక ఆలోచన అయితే పూర్తి స్థాయిలో చేస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని 1939 నుంచి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ 1946లో పూర్తి స్థాయిలో దీన్ని మూసివేయడం జరిగింది. ఎందుకంటే యుద్ధం ముగిసిన తర్వాత దీన్ని పూర్తిగా అంటే దీని అవసరం పర్లేదని చెప్పి అప్పట్లో బ్రిటిషర్స్ దీన్ని మూసివేయడం కూడా జరిగింది. అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం మరింత ఫోర్స్గా జరగడం జరిగితే ఈ పరిణామాలన్నీ క్రమంలో మనం చూసుకుంటే అయితే ఇది మళ్ళీ పునర్వినియోగం తీసుకొచ్చి దీన్ని వాడుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఈ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది. సో ఆ చివరి వరకు సుమారు 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ రన్వేని నిర్మించారు. అంటే మొత్తం 4 పక్కల కూడా రన్వే నిర్మించడం జరిగింది. ఏదైతే మనం స్టార్టింగ్లో చూపించాం అక్కడి నుంచి 4 పక్కల కూడా మనం చూసే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే మొత్తం అంటే ఎంత పెద్ద ప్లేన్స్ వచ్చినా కానీ, ఫైటర్ జెట్లు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో దీన్ని ఏంటంటే పూర్తి స్థాయిలో దీని కెపాసిటీ అంత స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఎక్కడా కూడా తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఒక ఆయుధ కర్మాగారం డిపో ఒక దేశానికి సంబంధించినటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతోమంది కోట్లాది మంది ప్రాణాలు డిపెండ్ అయ్యే అవకాశం కూడా దీనిపై ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించుకుంటే ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రస్తుతం ఏదైతే 200 ఎకరాల్లో మొత్తం ఏదైతే ఈ ప్లేస్ ఉందో దీనికి మరో అదనంగా ఒక సుమారు 1500 ఎకరాలకు పైగా ఇంకా సేకరించి ఒక మంచి ఆయుధ కర్మాగారంగా దీన్ని మార్చుకోవాలని చెప్పి నేవీ అయితే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అనేక మంది రైతులు మనకి దీని మీద ఆధారపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సుమారు 200 ఎకరాల పైగా నేవీ వాళ్ళకు ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ అనేక చుట్టుపక్కల ప్రాంతాల రైతులు దానిపై ఆధారపడి బ్రతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ తిరిగి మళ్ళీ నేవీ వాళ్ళకి భూములు అప్పగిస్తారా లేదనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విజయనగరం జిల్లా బాడంగి ప్రాంతం. 1939-40 నాటి రోజుల్లోనే ఇక్కడొక ఆయుధ కర్మాగారం ఉందంటే మీరు నమ్ముతారా? ఇప్పటికీ ఈ భూమి మొత్తం నేవీ ఆధీనంలోనే ఉందన్న విషయం మీకు తెలుసా? అలనాటి ఫైటర్ జెట్లు, యుద్ధ సామగ్రిని తీసుకెళ్లే యుద్ధ విమానాలు అత్యంత సులువుగా ల్యాండ్ అవటానికి వీలుగా ఇక్కడ నిర్మించిన టీ-షేప్ రన్వేనే ఇందుకు ప్రత్యక్ష సాక్షి. 2వ ప్రపంచ యుద్ధకాలం నాటి చరిత్రకు తార్కాణాలు. ఈ ఎయిర్ స్ట్రిప్ ఇప్పటిది కాదు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు ఎంపిక చేసిన అత్యంత రక్షణాత్మక ప్రాంతం. దీన్ని ప్రస్తుత భారత ప్రభుత్వం కూడా ఎంపిక చేసింది. సుమారు 1700 ఎకరాల్లో ఇక్కడ ఆయుధ డిపో ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ నేవల్ డిపోలో అన్ని రకాల బాంబులు, అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లే అత్యంత శక్తిమంతమైన క్షిపణులు, ఇతర ఆయుధ సామగ్రిని ఈ డిపోలో భద్రపరచాలనుకుంటోంది ఇండియన్ నేవీ. ఇందుకోసం గాను ఒక నేవల్ డిపోను అత్యంత పటిష్టంగా, ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని యత్నిస్తోంది. ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూముల్లో వ్యవసాయం చేసుకున్న కొంతమంది రైతులు, మొగడ గ్రామానికి రైతులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళకి అభిప్రాయం ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎయిర్పోర్ట్ భూముల్లో ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా మీరు? వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ కట్టడానికి. మరి భూములు ఇచ్చడానికి సిద్ధమేనా మీరు? మరి ఇచ్చేదానికి అంత 6 భూములు తీసుకోరేటమ్మా. మరి అంతదే మనం అయితే ఇన్నిసార్లు కష్టపడము, మరి ఉన్నది సాగు చేసాము, దానికి మంచి చెడ్డ వాళ్ళు ఏటంతా మనం ఎండమే అంతే ఉన్నాము అంతే. కానీ అంతదైపు మన చేయి ఉంది ఎట్లేదు. అది అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, మీకు ఏమైనా భూమి ఉందా ఎయిర్పోర్ట్ భూముల్లో? 20 సెంట్లు ఉంది. మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు అడిగితే ఇవ్వడానికి సిద్ధమేనా? సిద్ధమే. వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి క్యారీ చేస్తామండి. ఏ పెద్ద పాతికి ఇస్తే తీసుకుంటాం, లేకపోతే అది ఉన్నాం.
వాళ్ళకి దయ ఉండి ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. మీకేమైనా ల్యాండ్ ఉందండి అందులో? అదే ఉందండి, ఎకరా భూమి అంతా ఉంది. ఏం పండిస్తారు ఇప్పుడు? ఏది వ్యవసాయం మామూలు చేసుకుంటాను. మరి ఇంకేంటి వ్యవసాయం. ఇప్పుడు అందరూ భూమి ఇచ్చేస్తాం అంటారు, దానికి మీరు ఏమైనా కోరుకుంటున్నారా వాళ్ళ నుంచి? మరి అదే మరి మా 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 అందరం మా వాళ్ళు అనేది అదే, మరి ఇంకేంటి మా వాళ్ళు అనేది అది ఏదో మరి ఉపయోగం చూపిస్తే అది మా ఇంకే మా నష్టపోయి కొంచెము దానివల్ల బతుకేమో అది ఇదే అది మన ఇంకేటి కాదు. అది చెప్పండి, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఆ భూమి మీద ఆధారపడి ఉన్నామయ్యా, దాని నిమిత్తం ఇంకా మాకు ఏదో మీరు ఆశ చూపించాలి. అందుకే రైతుని బయటికి ఆ ఇష్టపెట్టి తగిలియాలి, కానీ ఇష్టపడకుండా తగిలితే మరి చాలా ఇబ్బంది పడిపోతాం అందరం ఉన్నాం కదా. వాళ్ళు పడిపోతారు, మనం పడిపోతాం. అది మొత్తం 200 ఎకరాల్లో నిర్మించిన ఈ రన్వే ప్రస్తుతం నిరుపయోగంగా పడుంది. దీంతో ఈ ప్రాంత రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు నేవీ అధికారులొచ్చి వీటిని పరిశీలిస్తుంటారు కూడా. అలాగని ఇప్పటి వరకు స్థానిక రైతులను వీరు ఇబ్బంది పెట్టింది లేదు. అయితే ఇక్కడి నేవీ ఎయిర్ స్ట్రిప్ ను తిరిగి విస్తరిస్తారన్న వార్తలు వినవస్తున్న వేళ స్థానిక రైతులేమంటున్నారంటే, ఏదైతే నేవీ ఎయిర్ స్ట్రిప్ అయితే ఎక్కడైతే ఉందో, అంటే నేవీకి సంబంధించిన ఎయిర్ స్ట్రిప్ మొత్తం ఏదైతే ఉందో దానికి సంబంధించిన రన్వే మనం చూడొచ్చు. ఈ రన్వేకి ఆనుకుని కొంతమంది భూములు కూడా, కొంతమంది రైతుల యొక్క సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. ఆ రైతులు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేవీ వాళ్ళకి సంబంధించి సుమారు ఇప్పుడు 1700 ఎకరాలకు, అంటే వాళ్ళకి సుమారు 200 ఎకరాలకు పైగా ఉంటే ఇంకో 1700 ఎకరాలు కావాలనైతే నేవీ వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది మరి ఈ రైతులు వాళ్ళకి కావాలంటే భూములు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు నేవీ వాళ్ళకి సుమారు 1700 పైగా ఎకరాల భూమి ఇంకా ఎక్స్ట్రా కావాలంటున్నారు. మరి మీ భూములన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మరి వాళ్ళు అడిగితే ఇచ్చే పరిస్థితి ఉందా? ఇస్తే నలుగురు రైతులందరూ ఓ కావాలి, ఆలోచించి దాని మన పంట నష్టం మా భూమి తాలూకు ఏర్వేసిన బట్టి ఇస్తాము, నచ్చకొద్దు మాము ఇవ్వము. మరి మాకు తెలియపరచాలి కదా, అప్పుడు మేము ఇది అవుతాం అన్నమాట. చెప్పండి, మీకు సంబంధించిన ఏరియా, ఈ ఏరియాలో మీ భూమి ఎంత ఉంది? 3 ఎకరాలు ఉంటుంది. ఓకే, అంటే మీకు అదే జీవనాధారమా ఇంకేమైనా? అదే జీవనాధారం. అదే జీవనాధారం. మరి ఇప్పుడు నేవీ వాళ్ళు వచ్చి మీ భూమి అడిగితే ఇన్ కేసు ఇచ్చే అవకాశం ఉందా? మీ డిమాండ్స్ ఇచ్చే అవకాశం అంతే, దీని మీద బతుకుతాం కాదండి. దీనికి మాకు ఏదో పరిష్కారం ఉంటే కదా, జీవాధారం చూపెడితే తర్వాత విషయం మరి అంతే. ఓకే, అదే అంటే ప్రస్తుతం మార్కెట్ రేట్ బట్టి ఎంత ఉంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్? ఇక్కడ ఉందండి ఇంచుమించు 40-30 లక్షలు ఉంది. అవతల అయితే ₹1 కోటి ఉందండి, కోటి ఉందండి. యువతల అయితే ఒక 40-50 దగ్గర ఉందండి అవతల. మీరు చెప్పండి, మీకేమైనా ల్యాండ్ ఉందా ఈ ఏరియాలో? మాకు ఇక్కడ మరి ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? మేము వ్యవసాయం అటు ఉంటాం, వ్యవసాయం. కూలికే. మరి మీ సైడ్ కూడా ఇప్పుడు 1700 ఎకరాలు అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కదా? ఉంది, మరి మనం అందరం ఆలోచించుకోవాలి కదా. మరి మా దాని మీద బతికిన వాళ్ళు మరి ఇంకేంటి, అదే దాన్ని బట్టే ఇదే పరిష్కారం అంతే. ల్యాబ్ మొత్తం రోడ్డు అంచులు కోటి అండి, కోటి చేసి అవుతుంది. సెంట్ ₹1,00,000 అవుతుందండి. నిన్న ఆరంభి రోడ్డు అంచులు యువతలు అనుకోండి 50-60 యువతలు అవుతుంది. రోడ్డు మళ్ళీ గుర్రపాడు కొన్నాడు శ్రీకాకుళం, అది ₹1,20,000 ఎక్కువ కొన్నాడు. ఇటు ఉందనుకో 40-50 ఇక్కడ తగ్గదు. ఇక్కడ అమ్మాం మేమే, మావి ఇవి. ఏంది గుడ్డి, ఇది నాది, ఇదే ఇది నాది, మా వాళ్ళది ఇవన్నీ. మొన్న ఇది 50,000 చేసి మొన్న కొన్నారండి, 50,000 అండి. మావాడి ఎకరా ఇది, ఇక్కడ రోడ్డు మా ఇద్దరు రైతులదే, ఇది మాదే, వెనక భాగం మాదే, అంత మా ఇద్దరు సర్వీసే. ఇంకా మా వాళ్ళందరూ ఉన్నారు కుటుంబస్తులు. మెయిన్ ఇక్కడ మొదట్లో మా 2 ఉన్నాయి ఇక్కడ. అది ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎన్ని పంటలు పండిస్తారు మీరు సంవత్సరానికి? మేమా సంవత్సరం 3 పంటలు పండిస్తాం. జొన్న, పెసర, మినపసేను, ఉలవ సేను, ఇంకా మించిపోయి తొరిసేను కూడా పండిస్తాం. చెరుకు. ఈ భూమిని ఆనుకుని కొందరు రైతులకు సొంత భూములు సైతమున్నాయి. ప్రభుత్వం అడిగితే తమ భూములను కూడా ఇస్తాం కానీ తరువాత మా పరిస్థితేంటి అన్నది వీరి ప్రశ్నగా తెలుస్తోంది. ఏదైతే ఈ నేవీ ఎయిర్ స్ట్రిప్ కట్టడానికి అయితే నేవీ అధికారులు సిద్ధమవుతున్నారో, ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి 200 ఎకరాలతో పాటు సుమారు 1700 ఎకరాలు కావాలనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అసలు అయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నేవీ వాళ్ళకి వాళ్ళకున్న భూమితో పాటు ఇంకో 1700 ఎకరాలు కావాలనుకుంటున్నారు, అందులో మీ ఊరు కూడా పోయే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? మరి మాకు ఆధారం పెట్టలేదండి, ఎక్కడా కూడా ఇలుపుడేకి ఆధారం పెట్టలేదు. అవి అందుబాటులో ఉన్న పెద్ద ఆయన ఏదో చెప్తే అప్పుడు చూపిస్తే మాకు అందుబాటులోకి వెళ్ళిపోతుంది. మరి అంతకుమించి ఇదేట్లేదు. మీకు నేవీ భూములతో పాటు సొంత భూములు ఉన్నాయా? సొంత ఇల్లు? సొంత భూమి, సొంత ఇల్లు ఉన్నాయి. లేవీ కాక
సొంత భూమి లేవు ఇది అందరికీ పడలేదండి, కొంతమందికి ఉద్దిస్తుంది. అందరం కూడా కష్టపడి సొంత భూములే చేసుకుంటున్నాం. ఓకే, ఉమ్. మీకు చెప్పండి, మీకు ఇదే ఊర్లో సొంత ఇల్లు సొంత అన్ని సొంత భూమి అన్నీ ఉన్నాయి ఇదే ఊర్లో? ఉన్నాయండి, మా తాతలకాయ చుండివే సొంత భూములు సొంత ఇల్లే. ఇప్పుడు సుమారు ఒక 5 గ్రామాలు పోయే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే వాళ్ళకి 1700 ఎకరాలు కాబట్టి అందులో మీ గ్రామం కూడా పోయే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏమో నలుగురు కూకొని తేవమంతాము లేకపోతలేదు, మన ఒక్కలతో అయిపోయింది కాదు ఇది. మనం ఎటు వెళ్ళిపోయి ఎటు బతుకుతాం, మన భూమి ఇవ్వమంటే అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. ఆ రోజులకంటే ఈ రోజులకి మా గ్రామానికి మా ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అతను ఇవాళ గెలకపోయినా మన అధికారి ఉన్నారు. అతను ఏది చెప్తే అది అధికారి నుంచి వెళ్ళిపోలేము కదా. ప్రస్తుతం నేవీకి ఈ ప్రాంతంలో ఉన్న భూములు సరిపోవటం లేదు. ఇంకా 1500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇదే జరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 6 గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటి వరకు తాము ఉంటున్న సొంతిళ్లు, వాకిళ్లు, గొడ్డు, గోదా వదిలి వెళ్లాలి. ప్రభుత్వం అడిగితే ఇవ్వటానికి వీరు ఒప్పుకుంటారా లేదా వారి మాటల్లోనే విందాం. బాడంగి ఎంఆర్ఓ సుధాకర్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే నేవల్ ఎయిర్ స్ట్రిప్ ఉందో దానికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మాకు తెలిసినంత వరకు ప్రాథమిక విచారణలో ఉన్నదండి. దీని మీద ఆర్డీఓ గారు అండ్ ఎన్ఈడి అఫీషియల్స్ ఒక 5 రోజుల క్రితం జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 5-6 పాయింట్లు చెక్ చేశారు. మిగతా భూమి పాయింట్లు చెక్ చేయాలి కాబట్టి ఇప్పుడు రైతుల కళ్ళాల్లో పంట సిద్ధంగా ఉన్నది ఏరువాకి. అందువల్ల ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు సర్వేర్లందరికీను. ఎక్కడెక్కడ ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి మనం తీసుకోవాల్సినటువంటి 6 గ్రామాలకు సంబంధించినటువంటివి ఎటువంటి స్ట్రక్చర్ను కూడా విడిచిపెట్టవద్దు, ఒక రఫ్ మ్యాప్ తయారు చేయమన్నారు. అంటే మనకి సంబంధించి ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో 1700 ఎకరాలు కావాలని అయితే వార్తలు వస్తున్నట్టు. దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ గ్రామాల్లో సరిపోతుంది ఈ ల్యాండ్ అనేది? ప్రస్తుతం అయితే మనకి ఎన్ఏడి అఫీషియల్స్ అయితే గతంలో ఒక స్ట్రక్చర్ అంటూ ఇచ్చారటండి. ఆ స్ట్రక్చర్ పరిధి ప్రకారంగా మనకి వాల్ ల్యాండ్ మనం ఎక్వైర్ చేయవలసిన 6 గ్రామాలు కలిపి 1700 పైన అవుతుందండి. అంటే ఏ గ్రామాలు వస్తాయి ఈ పరిధిలోకి? మొగడ, కోడూరు, రామచంద్రాపురం, మల్లంపేట, పాల్తేరు, పొడివలస 6 గ్రామాలండి. ఫర్దర్గా దీని మీద ఆర్డీఓ గారు యాజ్ పర్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి అండ్ ఎన్ఈడి అఫీషియల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు కాబట్టి ఏదైనా ఉన్నా జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి ఇవ్వాలి. మళ్ళీ ఇంకోసారి వస్తానన్నారు. మా సర్వేర్ బృందానికి, మా శాఖలో పనిచేసిన సర్వేర్ బృందానికి పక్కాగా దీని మీద ప్రతి ఇంటికి కానీ చెట్టు కానీ ఏది స్ట్రక్చర్స్ అన్నీ కూడాను రఫ్ మ్యాప్ తయారు చేయమని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు సార్. రఫ్ మ్యాప్ తయారు చేశారా ఇప్పటివరకు? లేదు సార్, మొన్న అయింది కాబట్టి వితిన్ 5 days ఎంత అయింది. మేము 3 రోజులు బట్టి కలెక్టరేట్లో రిపోర్టు బిజీగా ఉన్నాం. నెక్స్ట్ గ్రామ సభలు కూడా అవుతున్నాయి. మండల సర్వేర్ గారు అండ్ విఎస్లు కొంతమంది చాలా బిజీగా ఉన్నారు. నేను కూడా వాళ్ళని అడగాలి. అందువల్ల థ్యాంక్ యూ సార్. సో ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి స్ట్రక్చర్ తయారు చేస్తున్నట్లయితే తహసీల్దార్ మనతో చెప్తున్నాడు. ఇప్పటికే నేవీ అధికారులు స్థల సమీకరణ విషయంలో అనేక చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్కు సిఫారసు చేశారు. బాడంగి మండల ఎంఆర్ఓకి కూడా కలెక్టర్ ఆదేశాలందాయి. దీంతో ఏ గ్రామాల భూములను సేకరించాలో ఒక అంచనాకొచ్చామని అంటున్నారు అధికారులు. నేవీ ఎయిర్ స్ట్రిప్ విస్తరణపై ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇటు నేవీ అధికారులు, అటు జిల్లా రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజలకు సమాచారం అందించినట్లయితే కనిపించడం లేదు. ఒకవేళ ఈ విషయం అధికారుల ద్వారా తెలిస్తే గ్రామస్తుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయో తెలియాల్సింది. సో ఇది టోటల్గా నేవీ ఎయిర్ స్ట్రిప్కి సంబంధించి అటు ఏదైతే
ఈ నేవీ భూములకు సంబంధించి అంటే ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు రైతులందరూ కూడా సిద్ధంగా అయితే ఉన్నారు తిరిగి మళ్ళీ నేవీకి భూములు అప్పగించడానికి. మరోపక్క చూసుకుంటే సొంత భూములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు దీనికి పూర్తి చేయడానికి సుమారు 1700 ఎకరాల భూమి కావాలని అయితే అడుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే సొంత భూములు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమే, కాబట్టి దానికి తగ్గ కాంపెన్సేషన్ తమకు ఇప్పిస్తే ఖచ్చితంగా దేశం కోసం ఏదైనా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోపక్క మనం ఇప్పుడే తహసీల్దార్తో మాట్లాడినట్లయితే తహసీల్దార్ కూడా ఇప్పటికే మాకైతే కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి, ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో కొంత పాయింట్అవుట్ చేయమని చెప్పడం జరిగిందని అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు. సుమారు 6 గ్రామాల్లో అయితే మొత్తం ఏదైతే 1700 ఎకరాల భూమి కావాలంటున్నారో ల్యాండ్ అంతా కూడా సుమారు 6 గ్రామాల్లో ఉంది. ఇదంతా ఇప్పటికే మేము కొంత పాయింట్అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉందని అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే దీనిపై మరొకసారి సర్వే అయితే ఉంటుంది, వాళ్ళు వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదని అటు తహసీల్దార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా మనం ప్రస్తుతం ఏదైతే రన్వే ఉందో ఆ రన్వే పై ఉన్నాం. మొత్తం 4 పక్కల కూడా రన్వే అప్పట్లో 1939 సమయంలోనే ఈ రన్వే అంతా నిర్మించడం జరిగింది. చూడొచ్చు ఏదైతే మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి రోడ్డు ఏదైతే రోడ్లా కనిపిస్తుందో అది కూడా మొత్తం ఏదైతే ఈ రన్వే ఉందో అది కూడా రన్వేకి సంబంధించిందే. ఆ చివరి ఏదైతే వైట్ బిల్డింగ్ మనకు కనిపిస్తుందో అక్కడ వరకు కూడా రన్వే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక పక్క అంటే ఎటు నుంచి చూసుకున్నా సుమారు 1.5-2 కిలోమీటర్ల దూరం పాటు సుదీర్ఘమైనటువంటి రన్వేని అయితే ఆ రోజుల్లో నిర్మించడం జరిగింది. చూసుకోవచ్చు మనంతా ఇప్పటికే చూసాం ఎంత స్ట్రాంగ్గా దీన్ని నిర్మించారు. ఎందుకంటే ఏదో ఇక్కడ జరుగుతూ కొంతమంది దీన్ని ఉపయోగించుకోవడం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పనులకి అంటే అది ఎఫ్సీఏ గొడవన్ కింద కావచ్చు, అదే కొంతమంది వ్యవసాయం సంబంధించి కొన్ని పనులు చేసుకోవడానికి సంబంధించి దీన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఏర్పడడం జరిగింది. కానీ లేదంటే మిగతా అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఇప్పటికి కూడా అంటే దీన్ని ఇప్పటికీ మళ్ళీ పునర్వినియోగించుకుంటే చాలా ఈజీగా దీన్ని మళ్ళీ పునర్వినియోగం తీసుకురావచ్చు అనే పద్ధతిలో ఏదైతే ఉన్నట్లు మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మనం క్లియర్గా మనం చూస్తున్నాం. ప్రస్తుతం నేను కూడా అదే రన్వేపై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో టోటల్గా ఇది ఓవరాల్గా బిగ్ టీవీ ప్రతిదీ కూడా అటు రైతులతో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా నేవీ భూముల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది, అదేవిధంగా గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. సో గ్రామస్తులు కూడా ఏం చెప్తున్నారంటే ఇన్ కేసు మా గ్రామం పోయినా సరే ఏదైనా మాకు ఆల్టర్నేట్ చూపిస్తే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి మేము వేరే ప్రదేశానికి ఖచ్చితంగా తరలి వెళ్తాం, ఎందుకంటే దేశం కోసం తమ వంతు కృషి చేస్తాను వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది టోటల్గా నేవీ ఎయిర్ స్ట్రిప్కి సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.